పాపారావు గారు, ప్రధానంగా ఏదైతే ఈసీ ఓటింగ్ శాతం పెంచాల్సిన దాని మీద శ్రద్ధ పెట్టాల్సింది పోయి మిగతా అంశాలపైన శ్రద్ధ పెట్టింది అనేది ఒక అపవాదం వస్తుంది. అది వాస్తవం అనుకోవాలా? అసలు ఈసీ ప్రచారం ఇది ఓట్లు పెరగటం కోసం ఈసీ ప్రచారం కంటే దొంగోట్లు వేయించుకునే వాళ్ళ కార్యక్రమం ఎక్కువ ఉంది. దొంగోట్లు వేయించుకునే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. ఈసీ కంటే కూడా దొంగోట్లు వేయించుకునే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈసీ నిజమే మీరు అన్నట్లు 100% ఎక్కడైనా జరుగుతుంది. అదే ఈసీ యాక్టివ్గా ఎక్కడుంది? ఉన్న ఓట్లు కత్తిరించడంలో, లేని ఓట్లు చేర్చడంలో, ఎవరైనా చేస్తుంటే వాళ్ళు సహకరించే పని చేస్తుంది అనేది ఆరోపణలు. అది పూర్తిగా తప్పేం కాదు, నిజమే, కొంత దానిలో నిజమే ఉంది. కాకపోతే అదే మేజర్ ఇష్యూ చేయటం రాహుల్ గాంధీ ప్రాబ్లం. కానీ అది నిజమే, చాలాసార్లు జరుగుతుంది. ఈసీకి క్రెడిబిలిటీ. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతా. బీహార్ ఎన్నికల్లో 2 రౌండ్లే ఉన్నాయి సార్. 2 రౌండ్లో జరిగి ఫేజ్ 1 ఫేజ్ 2లో అయిపోయింది. ఇంతకుముందు 5 ఫేజులు కూడా ఉన్నాయి అక్కడ. కొన్ని చోట్ల యూపీ లాంటి చోట్ల 7 ఫేజులు ఉన్నాయి. మహారాష్ట్ర లాంటి చోట్ల కూడా చాలా ఫేజుల్లో జరిగే ఎన్నికలు. ఈసారి 2 ఫేజులకు ఎందుకు కుదించారని చాలామందికి డౌట్లు వచ్చినాయి. దాని స్టడీ ఏంటంటే దాని వెనక ఉంది. ఎప్పుడైతే ఫేజులు ఎక్కువ ఉన్నాయో, ఎక్కువ ఫేజుల్లో ఎన్నికలు జరుగుతుంది. యూపీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు. ఫేజ్ టు ఫేజ్, ఒక ఫేజ్ తర్వాత ఇంకో ఫేజ్ వస్తే బీజేపీ గ్రాఫ్ పడిపోతుందంట. ఫస్ట్ ఫేజ్లో ఉన్నదానికంటే సెకండ్ ఫేజ్లో పడిపోతుంది, సెకండ్ ఫేజ్ కంటే థర్డ్ ఫేజ్. ఇది జరిగింది గత ఎన్నికలు అన్నింటిలో జరిగింది. ఆ గ్రాఫ్లు కూడా వేసి నేను చదివాను తోట. కాబట్టి ఎక్కువ ఫేజులు ఉంటే బీజేపీకి నష్టం జరిగింది. కాబట్టి 2 ఫేజులు అందుకు పెట్టారా ఈసీ, మళ్ళీ అక్కడ కూడా రాజీ ఉందా అనేది. అంటే తక్కువ ఫేజులు ఉంటే బీజేపీకి ఫెచ్చింగ్ అయింది. ఎప్పుడు ఎక్కువ ఫేజులు ఉన్న ప్రతి చోట బీజేపీ డౌన్ అయింది. ఫేజ్కి పతనమైంది పరిస్థితి. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ దీనిలో, ఒకటి కాదు. బీజేపీ సమస్త అదే ఈ ఎలక్షన్ కమిషను సమస్త విధాల రాజీ పడిపోయిందా అనేది ఈరోజు జనాలందరికీ చాలా పెద్ద ప్రశ్న. అది బాధాకరం. అంటే న్యూట్రల్గా ఉండాల్సింది. చాలా దేశాల్లో ఇంతకంటే టఫ్ ఫైట్ నియంత్రణలు, అంటే అచ్చంగా నియంతృత్వ దేశాల్లో కూడా ఎన్నికలు ఫెయిర్గా జరగడానికి ఒక ప్రయత్నం జరగటం, ఎన్నికలు నియంత్రణ ఓడిపోవటం, ఇలాంటివన్నీ కొంత ప్రజాస్వామ్యం అని కరెక్ట్గా ఓటేస్తున్నాం కాబట్టి. కానీ నా ఓటు ఉంటుందా పోద్దానే భయం నిరంతరం. రెండోది, ఎవరన్నా దొంగ ఓటు వేస్తే కనుక నా ఓటు న్యూట్రలైజ్ అయిపోద్ది కదా. నేను వేసిన ఓటు అవతల పక్క ఎవడోడు పార్టీ తరఫున వేసుకోవాలి. కాబట్టి అంత ప్రజాస్వామ్యం అనేది అనలేం. కానీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ పోషించాల్సిన పాత్ర పోషిస్తే మరి ఎక్కడ జరుగుతుందో ఈ లోపం? బయటకే అంతా బాగానే కనపడుతుంది సజావుగా చూడటానికి, అంతా మనుషులాగా కనపడతారు. చేసే పనులేవి ఇలా ఉంటాయి. ఏ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంతా ఇది పాయింట్అవుట్ చేస్తుంది. సో జూబ్లీస్ కూడా అంతే ఉంది. జూబ్లీస్లో మరి ఎలక్షన్ కమిషన్ నిజంగా పనిచేస్తే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు తీస్తే కనుక బయట పోలింగ్ బూత్లో ఏం జరిగిందో, ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు నిజమైన ఏజెంట్లు, బీఆర్ఎస్ ఏజెంట్లకి ఏం జరిగిందో లోపల, లేకపోతే వాళ్ళు ఎందుకు లేకుండా పోవాల్సి వచ్చిందో ఇవన్నీ కనపడతాయి కదా. తీయచ్చు కదా. సీసీ కెమెరా బయటికి తీస్తే తెలియదు ఏముంది, అవి పనిచేస్తున్నాయో లేదో. ఎన్ని ప్రశ్నలు. అందుకని ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడి కూడా వేస్ట్. మీరు సీసీ కెమెరాలు, ఓకే శ్రీధర్ గారు, సీసీ కెమెరాలు ఒకటే కదా, డ్రోన్లతో పెట్టాము, నిఘా వ్యవస్థ మధ్య జరిగింది, ఎలక్షన్స్ ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రత, 3 అంచెల భద్రత, కేంద్ర బలగాలు ఉంటాయి, రాష్ట్ర బలగాలు ఉంటాయి అని చెప్పారు. అంటే ఇంత ఏదైతే ఇప్పుడు లీడ్లో చూసుకున్నట్టయితే అధికారికంగా 5వ రౌండ్కి సంబంధించి అధికారికంగా ఈసీ వెబ్సైట్లో అప్డేట్ చేసింది 12,000 మెజార్టీ చూపిస్తుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ రావడానికి కారణమేమనుకోవాలి? ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఈసీ వంత పడింది అనుకోవాలి, లేకుంటే పోలీసు వ్యవస్థ అంతా వాళ్ళ దగ్గర నుండి పనిచేయించారనుకోవాలి, ఏమనుకోవాలి అసలు మనం ఇక్కడ? అంటే మెజార్టీలు ఇప్పుడే నాకు సమాచారం వచ్చింది. 7వ రౌండ్ ముగిసే నాటికి 4,000 మెజార్టీతో ఉన్నాడు నవీన్ యాదవ్. ఓకే. బూత్ వల్ల వారీగా, డివిజన్ల వారీగా లెక్కించినప్పుడు ఏమైనా జరగచ్చు. అందుకోలేనంత ఆధిక్యం ఉంటే అది వేరే విషయం. కానీ అదేం కాదు. 7వ రౌండ్ జరిగేసరికి 4,000 అంటే దాదాపు 5,000 తగ్గిపోయింది. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఏదైనా కానీ కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు మనం ఏం చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఓకే. కౌంటింగ్ ప్రారంభంలో కొన్ని ట్రెండ్స్ తెలిసిపోతాయి. ఉదాహరణకు బీహార్ ఎలక్షన్స్ అవును, గంటన్నర క్రితమే అందరికీ దేశమంతా తెలిసిపోయింది. అక్కడ ఇక మహాగఠబంధన్ అందుకోలేదు ఇండియా. కానీ అట్లా లేదు ఇక్కడ పరిస్థితి. 7వ రౌండ్ పూర్తయ్యేసరికి 4,000 పైసలకు ఆధిక్యతలో ఉన్నారు. తగ్గింది. మళ్ళీ ఇంకా చూడాలి. 8, 9, 10 రౌండ్స్. 3 రౌండ్లు ఉంటాయి. ఏం జరుగుతుంది చూడాలి. ఇక ఎలక్షన్ కమిషన్ అంటారా? ఎలక్షన్ కమిషన్ విధులేంటి? ఎన్నికలైనప్పుడు చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పార్టీలు వ్యవహరిస్తున్నాయా లేదా
అన్నప్పుడు స్పష్టంగా ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించడము మీరు నేను ఆరోపించడం కాదు, వీడియో విజువల్స్లోనే స్పష్టంగా స్థానికేతరులు, ఎమ్మెల్యేలు, అవును, మంత్రులు ఎమ్మెల్సీలు, ఆ గోడల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వాయ్ వెనక నక్కి, సందుల్లో నక్కి, అంత విజువల్ చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోరే? ఎంత ఉదాసీనంగా ఉంది. డబ్బులు ఒక డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఏదైతే అధికారికంగా పర్యటిస్తున్నట్టు పర్యటించాడు కాన్వాయ్లో, దాంట్లో ఇంకా ఎస్కాట్ కూడా ఉంది. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్ల నమోదు పట్టించుకోలేదు, రిగ్గింగ్ను పట్టించుకోలేదు, డబ్బు పంపిణీ పట్టించుకోలేదు. తర్వాత ప్రసంగాల్లో పరిధులు దాటిన ప్రసంగాలను పట్టించుకోవాలి. మీరు గమనించండి. అంటే అధికార దుర్వినియోగం జరుగుతున్నా, ఆశ్రిత పక్షపాతం జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ ఎందుకో మౌనంగా ఉండిపోయింది. కమిషన్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే అది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, గౌరవమైన సంస్థ. ఎవరికి వాళ్ళు జీ హుజూర్ అనక్కర్లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరికి జీ హుజూర్ అనక్కర్లేదు. వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు, తీర్పు చెప్పచ్చు. కానీ దానికి భిన్నంగా స్పష్టంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పోలింగ్ రోజు కంటే ముందు రోజు ఎవరైతే స్థానికేతరులు ఉండకూడదో, పట్టణం కాబట్టి అందరినీ గుర్తుపట్టలేము. మీరు నేను మనం జూబ్లీ పోయినా మనం గుర్తుపట్టలేకపోవచ్చు, అది ఒప్పుకుంటా నేను. అక్కడ ఎన్నికల కమిషన్ తప్పట్టాల్సిన పని లేదు. కానీ మీడియా అంతా వీళ్ళు ఎమ్మెల్యేలు మొర్రో, వీళ్ళంతా మంత్రులు మొర్రో అంటుంటే కూడా పట్టించుకోకపోవడం అది దారుణం కదా. ఇప్పుడు ఏదో పాపారావు గారు జూబ్లీస్లో కనిపించారని ఆరోపిస్తే ఆయన జూబ్లీస్ అతను కాదు, ఎందుకున్నాడంటే ఎలక్షన్ కమిషన్ తప్పట్లేము. ఎందుకంటే పాపారావు గారు అక్కడో అవునో కాదో ఇక్కడ తేల్చలేరు. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, అది ఒప్పుకుంటాం. కానీ సాక్షాత్తు ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు, మంత్రులే మీకు ఆ ఉండకూడని రోజు, ఎన్నికలకు ఒక రోజు ముందు, ఎన్నికల రోజు అక్కడ కనిపిస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదంటే టోటల్ ఫెయిల్యూర్. అంతకుమించి ఏమీ లేదు. నిజంగా ఒక సాధారణ పౌరుడిగా, ఓటర్గా నేను ఎలక్షన్ కమిషన్ ఇట్లా ఆరోపణ చేస్తున్నట్టే బాధపడుతుంది. ఫెయిల్యూర్. చర్య ఇప్పటికీ తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్స్ వాళ్ళంతా 1000 కళ్ళతో చూస్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల టీవీ ఛానళ్ళు చూస్తారు, అన్ని రకాల వీడియో క్లిప్పింగ్లు తెచ్చుకుంటారు, వార్తలు తెచ్చుకుంటారు. వాళ్ళకుండే సమాచారం వాళ్ళకుంటుంది, వాళ్ళకుండే రిపోర్ట్స్ వాళ్ళకుంటాయి. ఇన్ని ఉండగా కూడా ఏ చర్యలు తీసుకోలేదంటే ఒక రకంగా జూబ్లీస్ ఎన్నికలు పారదర్శకంగా జరపడంలో, ప్రజాస్వామికంగా జరపడంలో, ఎవరైనా గెలుస్తారో ఓడతారు, ప్రజలకు వదిలేస్తారు. ఎలక్షన్ కమిషన్ పని కాదు అది. కానీ నీ పని ఏమిటి? పారదర్శకంగా, పద్ధతిగా, స్వేచ్ఛగా నడిపించే ప్రయత్నం చేయాలి. సాక్షాత్తు బీఆర్ఎస్ ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోంచి తరిమేస్తూ ఉంటే, బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఎట్లా పోలింగ్కు దూరంగా, బూత్కు దూరంగా ఓ చిన్న బెంచ్ వేసుకొని ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని స్లిప్పులు పంచుతూ ఉంటే, వాళ్ళను కూడా బెదరగొట్టి కాంగ్రెస్ మూకలు పంపిస్తూ ఉంటే, మరి ఎన్నికల కమిషను జోక్యం చేసుకోకపోవడం అది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే రాజకీయ పార్టీల మీద నమ్మకాలు ఉంటాయి, రకరకాల విమర్శలు ఉంటాయి. కానీ రాజ్యాంగ వ్యవస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా ప్రజలకు నమ్మకం పోయే రోజంటూ వస్తే ఇక భారతదేశాన్ని ఎవరు రక్షించలేరు. ఎందుకంటే వాటి మీద ఆధారపడి ఇంకా బతుకుతున్నాం. ఒక కోర్టు ఉంది, నాకు న్యాయం చేస్తుంది, ఒక ఎన్నికల కమిషన్ ఉంది, స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయి. ఇవి రాజ్యాంగ వ్యవస్థలు. కానీ అవి ఇట్లా అయిపోతే మాత్రం భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం ఏమవుతుందన్న ఆందోళన మాలాంటి పెద్దవాళ్ళందరూ కలుగుతున్నారు. పాపారావు గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు బీహార్ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్డీఏకి సంబంధించి దాదాపు ఏదైతే అటు రాహుల్ గాంధీ ఓట్ షోర్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, ప్రచారాలు చేశారు. అటు పీకే ఉండే మొత్తానికి ఆ వర్షన్లు అన్నీ చూసినప్పటి నేపథ్యంలో ఇటు ఎన్డీఏకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ సీట్లకు సంబంధించి పాజిటివ్ వైబ్రేషన్ ఉండడం దేనికి సంకేతాలు సార్? పాజిటివ్ వైబ్రేషన్ ఏం కాదు, కాంగ్రెస్ ఫెయిల్యూర్. కాంగ్రెస్ చేతకాని తలం వల్ల బీజేపీ గెలుస్తుందని ఇందాక ఫస్ట్ రౌండ్లో కూడా నేను చెప్పే కదా.
కాంగ్రెస్ అనేది అక్కడ ఉండటం వల్లే నిరంతరంగా బీజేపీ గెలుస్తుంది. దానికి సరైన ప్రతిపక్షం కనుక ఉండేటట్లయితే బీజేపీ ఇంతకాలం పాలించగలిగేది కాదు. ఎందుకంటే దాని పాలనలో ఉన్నటువంటి లోపాలు, దాని పాలన తాలూకు అపభ్రంశత ప్రజలందరికీ అర్థమవుతున్న తర్వాత పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న సమస్యలు, ధరల పెరుగుదల, విపరీతమైనటువంటి సమస్యల్లో జనం ఉన్న తర్వాత బీజేపీని మీరు కదిలించిన రోడ్ల మీద ఎంతమంది బీజేపీ అంటారో నిజంగా సమర్థించగలరు? లోపల ఏమన్నా వేరే కారణాలతో అభిమానం ఉన్నా బయటికి చెప్పలేని స్థితి బీజేపీ అభిమానులు కూడా. అందరి పరిస్థితి అట్లాంటి చోట్ల ఎందుకు గెలుస్తుందంటే ఎదురుగా ఎవడు లేడు కాబట్టి, ఎదురుగా నుంచుంది కాంగ్రెస్ కాబట్టి బీజేపీ గెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ వైఫల్యం ఈరోజు బీజేపీ ఎందుకు గెలిచిందంటే కాంగ్రెస్ వైఫల్యం. ఆ కాంగ్రెస్ వైఫల్యం అది గుర్దిబండగా మారి మెడకు చుట్టుకొని మహాగఠబంధన్ మొత్తం మునిగింది. ఈయన ఎజెండా ఇందాకే చెప్పే కదా, కాంగ్రెస్ ఎజెండాని సొంత ఎజెండా చేసుకుంది. కాంగ్రెస్ ఎజెండా ఎస్ఐఆర్ ఒకటే, కానీ అక్కడ ఉన్న ఎన్ని పార్టీలు ఉన్నాయి మహాగఠబంధన్లో? ఆర్జేడీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు రకరకాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఆ ఎజెండాలు వదిలిపెట్టుకుని ఎవరైనా ఎజెండాలను వాళ్ళని కాంగ్రెస్ ఎజెండా పట్టుకుని ఎస్ఐఆర్ చుట్టూ వాట్సాప్ దగ్గర నుంచి, సోషల్ మీడియా దగ్గర నుంచి, వాళ్ళ ప్రచారాల దగ్గర నుంచి దానిలోకి పోయారు. కమ్యూనిస్టుల బలం ఏంటి అసలు? యాక్చువల్గా కమ్యూనిస్టుల బలం ప్రజా పోరాటాలు, ప్రజల్లో ఆర్థిక సమస్యల మీద వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయటం. అట్లాంటి ఎంఎల్ పార్టీ, లిబరేషన్ పార్టీ 20 సీట్లు తక్కువ పోటీ చేయాలి, పెద్ద పార్టీ అది. ఈసారి పోయినసారి 19 పోటీ చేసి 12 గెలిచింది. 20 పోటీ చేసి ఈసారి ఓడిపోయే పరిస్థితి దానికి ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది, కాంగ్రెస్ ఎజెండాని భుజాన వేసుకుంది. నీ పని నువ్వు చేసుకుంటే బాగానే ఉండేది నీ పరిస్థితి. ఇక ఆర్జేడీ పరిస్థితి చెప్పేది లేదు. చిన్నపిల్లాడు కొంచెం చిన్నాడే కదా, ఎంత తేజస్వి యాదవ్ చిన్నవాడే. సహజంగానే ఆయన పెద్దవాళ్ళ పట్ల మనసులో ఎవరికైనా మన నాకు వయసు ఎక్కువ ఉంది, జనంగా నా చుట్టూ ఉన్న పిల్లలు నేను ఎంత సమానంగా ఉండమన్నా వాళ్ళకి కొంత బెరుకు ఉంటుంది. ఇదిలోనూ మా మనసులో ఉన్న పెద్ద పార్టీ కదా నేషనల్ పార్టీ అనే భ్రమలో పోయినసారి 70 సీట్లు ఇస్తే 19 గెలిచినా కానీ ఈసారి మళ్ళీ 61 ఇచ్చాడు. వాళ్ళని 30 సీట్లకు పరిమితం చేస్తే శుభ్రంగా ఉండేది. 20-25 సీట్లకు పరిమితం చేస్తే కాంగ్రెస్ పార్టీని కాస్త బాగుండేది. అసలు వదిలించుకుంటే మరీ మంచిది. అది చేయకుండా చేసుకున్నందుకు ఈరోజు శిక్ష పడింది మహాగఠబంధన్కి. ఇష్యూస్ మీద ఫైట్ చేయడం మానేశారు కదా, ఎస్ఐఆర్ ఒకటే పెట్టుకుని ఊరేగుతున్నారు దొంగ ఓట్లని. నిజమే ఉంటే ఉండొచ్చు, దాని మీద ఫైట్ చేయి. అసలు ఇష్యూస్ ఏంటి జనాలు? మాకు బీహార్ ఇష్యూస్ ఏంటి? ఆ నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగం ప్రతి 100 కుటుంబాల్లో 25 కుటుంబాల్లో మైగ్రెంట్లు బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. ఎక్కడెక్కడ మన మహబూబ్ నగర్ పరిస్థితి మొత్తం రాష్ట్రానికి, ఇక్కడ జిల్లా పరిస్థితి గతంలో, మొత్తం రాష్ట్రానికి బీహార్ పరిస్థితి అట్లాంటిది. మీ ధరల పెరుగుదల, ఎన్ని రకాల సతమతం అవుతున్నారు బీహార్ జనాలు. దానికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నీతిష్కున్నారు మహిళలు అంటున్నారు, ఆయన సమర్థిస్తున్నారని. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థలతో గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల మీద పెద్ద పోరాటం జరిగి వాటిని తరిగి కొట్టారు ఇక్కడ. ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళలు అప్పుల పాలయ్యి మైక్రో ఫైనాన్స్ సంస్థలకి వాళ్ళ పీడన తట్టుకోలేక పెద్ద ఉద్యమమే నడిచింది ఆంధ్రప్రదేశ్లో. నేను కూడా వేస్తాలు రాసే అప్పుడు మైక్రో ఫైనాన్స్కి వ్యతిరేకంగా. దాన్ని మొత్తానికి చట్టాలు చేసి మొత్తాన్ని పారదోలితే మళ్ళీ వచ్చినాయి అనుకుంటే ఇక్కడికి ఏమైందో కానీ అక్కడ చేరి వాళ్ళని పీడిస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వాళ్ళ అప్పుల పాలయ్యి వాళ్ళు లబోదిబ్బోమంటున్నారు ఈయన పాలనలో. మళ్ళీ అది లిక్కర్ బ్యాన్ చేశారు. లిక్కర్ బ్యాన్ చేస్తే కల్తీ మధ్య నడుస్తూనే ఉంది అక్కడ. దాని గురించి మంచిదే, లిక్కర్ బ్యాన్ చేయడం మంచిదే, కానీ కల్తీ మద్యాన్ని కూడా ఆపాలి అని చెప్పి కోరిక ఉంది. అసంతృప్తులు చాలా ఉన్నాయి, బీజేపీ పట్ల ఉన్నాయి, నితీష్ పట్ల కూడా చాలా అసంతృప్తులు ఉన్నాయి. పల్టూరామ్ ఇవాళ ఎక్కడుంటాడో రేపు ఎక్కడుంటాడో తెలియని పల్టూరామ్ మన చంద్రబాబుకి నకలే కదా, ఇంతకంటే మించినోడు. ఎన్ని పార్టీలు కొట్టాడు, అవన్నీ జనాలకు ఎందుకు జీర్ణం అవుతాయి? రేపు ఇక్కడ ఉంటాడని నమ్మకం లేదు. ఇవాళ కనుక మహాగఠబంధన్ కనుక బాగా సీట్లు వచ్చి అటు ఇటు తేడాగా ఉంటే దూకేవాడేమోననేది అనుమానమే జనానికి. అదేమి నిస్సందేహంగా నితీష్ గురించి ఎవ్వరూ ఇదమిద్దంగా ఇలా ఉంటుందని చెప్పలేము. ఆఖరిగా 10,000 ఇచ్చాడు, ఇప్పుడు మహిళలకి అకౌంట్లో వేశారంట. ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థత బట్టి 10,000 ఇస్తే ఇవాళ ఎన్డీఏ గెలుచుకురాగలిగింది. 10,000 ఇచ్చి అక్కడ జగన్తో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పసుపు కుంకుమని 10,000 ఇచ్చి జగనే గెలిచాడు. ఈ 2 నెలల అని 2019 ఎన్నికలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. 19 ఎన్నికలకు వెళ్తే ఆయన ఓడిపోయి జగన్ గెలిచాడు. 23 సీట్లతో దారుణంగా ఓడిపోయింది టీడీపీ. ఆ టైంలో ఎన్నికలకు వెళ్తున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక గెలవలేమన్న భయంతో 10,000 అకౌంట్లు వేసి పసుపు కుంకుమ ఆడవాళ్ళకి అన్నాడు చంద్రబాబు. అయినా ఇలా ఆయన కోట్లు. ఎందుకంటే ఇటు పక్క గట్టి క్యాండిడేట్ ఉన్నాడు, ఫైట్ ఇచ్చినోడు ఉన్నాడు కదా. ఆయన లోపాలు ఆయనకు ఉండొచ్చు, జగన్ మనమేమో సమర్థించడానికి కాదు. కానీ గట్టిగా ఫైట్ ఇచ్చినోడు నిలబడ్డోడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఫైట్ ఇచ్చేవాళ్ళు లేడు. నువ్వు 10,000 ఇస్తే అదే మహాప్రసాదం. అటు పక్క ఎందుకు పనికిరాని వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఏమి చేయలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి, వీళ్ళు వచ్చినా చేసేది ఏమీ లేదు కాబట్టి లెటస్ గో విత్ హిమ్ అనుకున్నారు. 10,000 మహాప్రసాదం వరకు ఓటేసి ఉంటారు. ఇంత తప్పితే ఎదురుగా గట్టి ప్రతిపక్షం నిలబడి పోరాడే వాళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా ఖచ్చితంగా బీజేపీ ఓడిపోయే పరిస్థితి అక్కడ కూడా ఉంది.
యాంటీ ఇన్కంబెన్సీ ఎంత ఉన్నా ఓటేయడానికి ఇంకో దారి నాకు లేనప్పుడు ఏం చేస్తాను, ఒకే ఒక పార్టీ ఉంటుంది అంటారు. అప్పట్లో విమర్శలు ఉండేవి కదా, రష్యాలో ఒకటే పార్టీ చైనా ఎవరికేస్తారు వాళ్ళే ఉంటారని. వాళ్ళు కనీసం ప్రజల కోసం, చైనాల పార్టీ ప్రజల కోసం పనిచేస్తూ దాని ఆదరణ ఉంది జనాల్లో దానికి. మరి ఈ ఆదరణ కూడా లేకుండా వీళ్ళు ఉంటున్నారంటే ప్రత్యామ్నాయమే లేదు ఇక్కడ. అసలు ఏ ప్రత్యామ్నాయం లేని చోట ఏదో ఒకటి ఉన్నదాంతోనే సర్దుకుపోవాలి. రైట్. ఇటు జూబ్లీ హిల్స్ సంబంధించి అలాగే బీహార్ ఎన్నికలకు సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకుందాం.